అందరికీ నమస్తే. నా పేరు కాజు హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. సోషల్ మీడియా పవర్ ఎలా ఉంటుందో అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఎంతో మంది కూడా రాత్రి స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఎన్నో సమస్యలకి పరిష్కారంగా సోషల్ మీడియాకి ఆ వేదికగా నిలబడింది. మనము చూస్తే పునర్వికకు పునర్జన్మనిచ్చినది కూడా సోషల్ మీడియానే అని చెప్పచ్చు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా ఎల్లప్పుడూ ముందుంటుంది. అట్లాగే ఈ రోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గము కామధేనువు లంక గ్రామానికి చెందినటువంటి సత్యనారాయణ గారు ఎన్నో సంవత్సరాలుగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవాలనేది ఆయన కోరిక, ఆయన ఆశయం. చూస్తామైతే చంద్రబాబు గారు వస్తే చూస్తా. నువ్వు పట్టుదలకు వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. పోనీ చూద్దాం. ఇంకా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా నువ్వా? బాబు ఇలాగంటాడు. ఎవరైతే సత్యనారాయణ గారు ఆయన కోరికను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే దాన్ని సోషల్ మీడియాలో చూసి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మరి అభిమాని కోరికను నెరవేర్చడం జరిగింది. మనం ఈ వీడియో ద్వారా చూడొచ్చు. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు శ్రీపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి. కానీ లంకకే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి స్వాగత రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేదంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది. నువ్వు చెప్పిన పనులు అవుతాయి. అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా. నువ్వు ఆనందంగా ఉండు బాబు. నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను. ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా. ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండి చేస్తాను. ఆయన కోరికను మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో సత్యనారాయణ గారు తన్మయత్వం పొంది ఆనందం అవధులు లేకుండా ఎంతో ఆనందంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కౌగిలించుకొని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, అంత తన్మయత్వంలో ఆయన ఎంతో అభిమానించేటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది, అయ్యా నీకేం కావాలి సత్యనారాయణ గారు అని అడిగితే ఆయన ఆనందంలో కూడా ఆయన ఊరు సమస్యను మర్చిపోలేదు. ఇది మనం గుర్తించుకోవాలి. కాబట్టి సత్యనారాయణ గారి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలి. పుట్టాము చనిపోయినాము అనేది కాకుండా నా గ్రామానికి డ్రైనేజ్ కావాలి, నా గ్రామానికి రోడ్డు వసతి కల్పించండి అని ఒక 96 సంవత్సరాల వృద్ధుడు ఆయనకు వచ్చినటువంటి ఆనందంలో కూడా గ్రామం కోసం కోరుకుంటున్నాడంటే, మరి ఇక్కడ గ్రామవాసిగా మనం ఏం కోరుకుంటున్నామో చెప్పండి. దయచేసి సమస్యలను పై దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కారం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియా చాలా పవర్ గా ఉంది. ఎందుకంటే రోడ్డు వసతి లేదు అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వెంటనే స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. మాకు ఈ సమస్య ఉందని నారా లోకేష్ గారికి చెప్తే వెంటనే స్పందించి కేవలం కోవా బన్నులో ఉన్నటువంటి అది నాణ్యత లేదు అని చెప్పి చెప్పిన వెంటనే నారా లోకేష్ గారు స్పందించి ఆయనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి అంత పవర్ఫుల్ అయినటువంటి సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, అయ్యా మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి, మా గ్రామ సమస్యలు పరిష్కారం చేయండి. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ప్రజలతో ఈ మధ్య కాలం కొంచెం దూరం అవుతున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఓట్లప్పుడు మాత్రం ఉన్నటువంటి
ప్రతిరోజు వచ్చి కలిసినటువంటి వ్యక్తులు ఈ రోజు కలవడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎవరంతకు వాళ్ళు దూరం అయిపోతున్నారు. మరి ప్రజా సమస్యల్ని మీ దృష్టికి ఎలా తెలియజేయాలి? ప్రజా సమస్యలు తెలియాలంటే మీరు ప్రజలతో కలిసి తిరుగుతూనే కదా. డ్రైనేజీ సమస్య ఉందని తెలుసు, రోడ్డు సమస్యలు ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ సమస్య ఉన్నాయని తెలుసు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలి, హాస్పిటల్లో వసతులు లేవు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ కావాలి. ఇన్ని అవసరాలు వెల్దుర్తి ప్రజలకు ఉన్నప్పుడు దయచేసి ప్రజలలో తిరగండి, ప్రజలతో కలిసి పనిచేయండి, ప్రజలతో కలిసి రండి, ఈ సమస్యలను పరిష్కారం చేయండి. పరిష్కారం చేయాలనే కదా ప్రతి ఒక్క గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుందని దాదాపుగా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి వెల్దుర్తి ప్రజలు ఇంకా ఎదురు చూడవలసిందేనా? ఇంకా ఎంతకాలం అని ఈ విధంగా ఉండాలి? కాబట్టి సత్యనారాయణ గారి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలి. పుట్టాము చనిపోయినాము అనేది కాకుండా నా గ్రామానికి డ్రైనేజ్ కావాలి, నా గ్రామానికి రోడ్డు వసతి కల్పించండి అని ఒక 96 సంవత్సరాల వృద్ధుడు ఆయనకు వచ్చినటువంటి ఆనందంలో కూడా గ్రామం కోసం కోరుకుంటున్నాడంటే మరి ఇక్కడ గ్రామవాసిగా మనం ఏం కోరుకుంటున్నామో చెప్పండి. దయచేసి సమస్యలను పై దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కారం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంత పవర్ఫుల్ అయినటువంటి సోషల్ మీడియా ద్వారా మేము మీకు తెలియజేసేది ఏంటంటే, అయ్యా మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి, మా గ్రామం సమస్యలు పరిష్కారం చేయండి, మమ్మల్ని త్వరగా ఈ సమస్యల నుండి పరిష్కారం చేసి మాకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి నేను మీ కాజా హుసేన్ క్రాంతికిరణం తరపున నమస్తే. సత్యనారాయణ గారు అడిగిన వెంటనే ఆయనకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అభిమానులు అరుదుగా ఉంటారు. 96 సంవత్సరాలలో కూడా కేవలం చంద్రబాబు నాయుడిని కలవాలన్న అతని కోరికను నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము వెల్దుర్తి మండల ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీకు సెల్యూట్ చేస్తున్నాం సార్. సెల్యూట్ సార్, సెల్యూట్.